హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎగ్ పఫ్ ట్రై చేశానండి. మీరు కూడా ఎలా ఉందో చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా 3 ఎగ్స్ తీసుకొని బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండి వేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. మనం మైదా పిండి 2 కప్స్ పెట్టుకున్నాం కదా, అందులో బటరు వాటర్ వేసి చపాతీ పిండిలాగా తడుపుకొని ఆ తర్వాత కొంచెం మైదా పిండి పక్కకు తీసుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఇలా మిశ్రమాన్ని కలిపేసుకొని ఒక క్రీమ్ టైప్లో చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక బాండిలో 2 కప్స్ ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక పోపు గింజలు ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం పసుపు వేసి కలిపి 2 స్పూన్స్ కారము, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ చెంచాలో తీసుకొని కొన్ని వాటిపై పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి ఆఫ్ చేసి చపాతీలాగా చేసుకొని ఆ చపాతీ పైన మనం ముందుగా పెట్టుకున్న క్రీముది వాటిపైన వేసి ఇలా ఒక చపాతీ పైన ఒకటి వేసి ఒక షేప్లో కట్ చేసుకోవాలి. 4 లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, అలా 4 లేయర్స్లో కట్ చేసుకొని ఒక లేయర్ తీసుకొని ఫస్ట్ కొంచెం వెడల్పు చేసుకొని తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ దానిపైన పెట్టి ఎగ్ పెట్టాలి. ఒక లేయర్ పెట్టేసుకోవాలి ముందుగా, బయటికి స్టఫ్ మొత్తం బయటికి రాకుండా. ఆ తర్వాత మిగతా లేయర్స్ ఇలా మనకి ఎగ్ పఫ్ అయితే ఎలా అయితే పెడతామో అలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.